బెండి రసానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి తరుగు ఒక చెంచా, చిన్న ఉల్లిపాయలు 6, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొంచెం, నూనె 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, వెల్లుల్లి రెబ్బలు 5. ఓకేనే, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ అండి, చాలా మంచిది. ఎస్పెషల్లీ మనకి ఎవరికైనా పడిసామంటే సర్దైనా కాళ్ళు కాకుండా కూడా బెండకాయ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అనమాట మనకి. అదే జ్వరము లేకపోతే ఒళ్ళు నొప్పులు వాటికి కూడా ఇలాంటి రసం అంటే బెండకాయ ఇలాంటి రసం చేసుకుంటే, అది మీరు చిన్న ఉల్లిపాయ విడిది చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒక రసం లాగా తాగొచ్చు, అదేవిధంగా మనం ఒక మెడిసిన్ లాగా మనకు ఉపయోగపడుతుంది. దీనికి ఫస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి. కొంచెం నూనె వేడైన తర్వాత బెండకాయ ముక్కల్ని విధంగా కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం. పెద్ద చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటినే వాడుతాం. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి ఇది కొంచెం కచ్చవచ్చగా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత దీన్ని కొంచెం పప్పు గుత్తితో కానీ లేకపోతే మ్యాష్తో కానీ మ్యాష్ చేసుకొని ఆ తర్వాత పోపు పెట్టుకోవటం. అయితే చాలా సింపుల్ అండి, ఈజీ కూడా. అదేవిధంగా దీంట్లో మిరియాల పొడి వాడుకోవచ్చు, కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు. కావాలంటే మనం పసుపు, మిరియాల పొడి, వెల్లుల్లి వద్దనుకుంటే అల్లం వేసుకోవచ్చు. అల్లము, మిరియాల పొడి, పసుపు ఈ మూడింటిని మనం యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే బెస్ట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది మనకి. అంటే ఎవరికైనా పరిశ్రమ పట్టినప్పుడు, ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, ఈ సీజన్స్లో ఎస్పెషల్లీ మనకి ఈ సీజన్లో అవి వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా దీన్ని వాడుకోవచ్చు. 5 to 6 minutes మగ్గితే సరిపోద్ది. మనం ఇది మగ్గేదాకా కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఇది మగ్గిపోయింది. ఇది ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత కచ్చాపచ్చగా చేసుకొని తర్వాత ప్రాసెస్లోకి వెళ్తాం. ఇది చాలా సింపుల్. దీంట్లో మనం పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి వద్దనుకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా వెల్లుల్లి వద్దంటే అవాయిడ్ చేయొచ్చు, చిన్న ఉల్లిపాయ కూడా వద్దంటే అవాయిడ్ చేయొచ్చు. అంటే బెండకాయతో కూడా మనం రసం చేసుకోవచ్చు. మామూలుగా రసం అంటే మనకి ఇది టమాటో రసం అనుకుంటాం, చింతపండు రసం అనుకుంటాం, మనకి ఆమ్లా రసం అంటే ఉసిరికాయ రసము, మామిడికాయ రసం అలా డిఫరెంట్ రసం చేసుకుంటాం కదా. దాంతోపాటు ఇట్లా మన దీంట్లో కొంచెం పులుపు కావాలి మనకి, అంటే కొంచెం మనకి రసంలో ఆ పులుపు తగలాలి అంటే దించిన తర్వాత ఇది తెల్లుతుంది కదా, తెలియదు దించిన తర్వాత కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు అనమాట. నిమ్మరసం పిండుకుని చింతపండు వాడకుండా నిమ్మరసమే టేస్ట్ ఉంటుంది. దీన్ని యాసిడ్గా సూప్ లాగా వాడుకోవచ్చు, లేకపోతే దీన్ని మనం అన్నంలో కూడా వేసుకోవచ్చు. అన్నం అంటే ఇప్పుడు మిల్లెట్ అన్నం ఏదైనా వండుకొని దాన్ని దీంట్లో కలుపుకునేసేసి ఒక బౌల్ మీల్ లాగా దీన్ని డైరెక్ట్గా, ఇంకా అంటే కొంచెం పెసరపప్పును కూడా ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకుని అది అన్నం 2 కలుపుకున్నా కూడా ఒక మంచి మీల్ లాగా అవుతుంది మనకి. ఆ టైంలో హల్కా ఫుడ్ అంటే శరీరానికి తేలికపాటి జీర్ణమైనటువంటి ఆహారంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ బెండకాయ ఒక మెడిసిన్ లాగా మనకి పనిచేస్తుంది. ఎవరికైనా కడుపులో వికారంగా కానీ అలర్జీగా ఉన్నట్టయితే వాళ్ళు నిమ్మరసంలో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి ఈ మూడింటిని సమభాగాలుగా అంటే 1 స్పూను నిమ్మరసం తీసుకుంటే 2 చిటికెలు జీలకర్ర పొడి, 2 చిటికెలు ధనియాల పొడి, 2 చిటికెలు మిరియాల పొడి వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్తో డైల్యూట్ చేసుకొని సేవించినట్టయితే, అది కూడా నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉంటే ఇంకా మంచిది, వాళ్ళకి చక్కటి ఉపశమనం ఉంటుంది. మనం ఈ బెండకాయ ఆ జీలకర్ర, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయ మగ్గనిచ్చి ఈ విధంగా అంటే కచ్చాపచ్చిగానే మనం వేసుకోవాలి, మెత్తగా చేసుకోకూడదు, కచ్చాపచ్చిగా వేసుకోవాలి. మంచి స్మెల్ అనమాట, మగ్గిన స్మెల్. ఇంకా మనం నిప్పుల మీద కాల్చుకుంటే కుంపటి మీద చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకున్నాం, అది వేడయ్యే లోపల కొంచెం వెల్లుల్లి,
వెల్లుల్లి, కొంచెం చిన్న ఉల్లిపాయ రెండింటిని కలిపి కచ్చాపచ్చ దంచుకుంటాం. యా, పోపులో వేసుకున్నాం. ఇది కొంచెం ఇది కాంటే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా కూడా మెత్తగా రుబ్బి పుదీనా, కరివేపాకు వాటన్నిటిని మనం పోపులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని కొంచెం పోపు మగ్గిన తర్వాత ఓకే, అప్పుడు మనం ఈ మిశ్రమాన్ని కూడా వేసేస్తాం. మనం ముందే అనుకున్నట్టు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మంచిది యాడ్ చేసుకుంటే మంచిది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇది మగ్గిన తర్వాత కొంచెం అప్పుడు మనం తగినంత నీళ్లు పోసుకోవాలి. కొంచెం తగినంత సాల్ట్, దీనికి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సులువు అండి ఇది. చాలా సులువు, చాలా మంచిది కూడా మనకి. అంటే రెస్పిరేటరీ ఎవరికైనా బాగా పడిసం పట్టేసి అండ్ జ్వరము, ఒళ్ళు నొప్పులు, అలా ఫ్లూ అలా అన్నప్పుడు ఇలాంటి తేలికపాటి రసం అంటే బెండకాయ తెచ్చిన రసం. దీంట్లో కావాలంటే కొంచెం పెసరపప్పుని ఉడకబెట్టి అండ్ మిల్లెట్ని, ఏదో ఒక మిల్లెట్, సామ అయితే మంచిది, లేకపోతే ఊదైతే రెండు మంచిది తేలిక అరగడానికి. దాన్ని కూడా రెండింటిని కొంతసేపు నానబెట్టి ఉడకపెట్టి దీంట్లో కలుపుకొనేసి ఒక బౌల్ సూప్ లాగా వేడివేడిగా, కాబట్టి పసుపు, మిరియాల పొడి ఇవి రెండింటిని అండ్ పుదీనాని కూడా మెత్తగా రుబ్బి కలుపుకుంటే ఇంకా డైజెషన్కి మంచిది. అలా మనం కొంచెం చిన్న చిన్న మనకి రుచికి తగ్గట్టు ఆల్టర్ చేసుకొని మన రెసిపీస్ని కొంచెం మనకి రుచికి తగ్గట్టు చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పులుపు కావాలనుకున్నాడు మటుకు నిమ్మరసం దించిన తర్వాత నిమ్మరసం కలుపు, పుదీనాన్ని కూడా పేస్ట్ చేసి కలుపుకున్నా కూడా వాళ్ళకి సూప్ లాగా కూడా తాగొచ్చు. అది అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాబట్టి పుదీనా కూడా వాడితే అంటే మన ఇష్టపడి దీంతో పాటు దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి, లైట్గా జీలకర్ర పొడి, ఓకే, మిరియాల పొడితో పాటు అది కలుపుకుంటే అంటే డిఫరెంట్ వేరియేషన్స్ అంటే సింపుల్ వర్షన్. దీనికి మనం ఎన్ని చేంజెస్ చేసుకొని కానీ వాడినవన్నిటిని కూడా హెల్తీగా ఉండాలి, అదొక డైజెషన్కి ఉపయోగపడాలి, అదేవిధంగా మన హీలింగ్ కెపాసిటీ పెంచాలి బాడీలో. ఇప్పుడు జీలకర్ర హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ధనియాలు మంచివి, అదేవిధంగా మిరియాల పొడి, పసుపు, ఇవన్నీ అంటే ఏవైతే హీలింగ్ పెంచుతాయో మన బాడీలో వాటిని వాడితే మంచిది. ఓకే, ఇది మగ్గిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటాం. నిమ్మకాయ కన్నా మీకు ఇప్పుడు కోకం అని మనకి దొరుకుతుంది కదా, మనకి కొడంపుల్లి అంటారు, కోకం అంటారు. అంటే కొంకణ్ ఏరియాలో మనకి వెస్టర్న్ ఘాట్స్, గోవా దగ్గర నుంచి ఇటు కేరళ సైడ్ కోకం మనకి ఎట్లయితే చింతపండు దొరుకుతుందో వాళ్ళకి కోకం అనే ఒక ఫ్రూట్ ఉంటుంది. అది ఇంకా మంచిది, వెరీ రిచ్. దాన్ని కూడా అదైతే మనం ఉడికేటప్పుడు ఇలా ఉడికేటప్పుడే దాన్ని మనం నానబెట్టుకుని దాన్ని వేస్తే ఆ సార్నెస్, ఆ పులుపు దిగుతుంది. అది కూడా పింకిష్ కలర్గా మారుతుంది అనమాట. అది పింక్ కలర్లో ఉంటుంది. అది కూడా మంచిదే మనకి. ఆ కోకం దొరికినట్టయితే కోకం అనేది మనకి వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి పంపించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
సింపుల్ ఇంగ్రీడియంట్స్, మంచి స్మెల్, మనకి ఆ మగ్గిన ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర ఫ్లేవర్ బయటకు వస్తాం. ఫైనల్గా కొత్తిమీరని కూడా చల్లుకుంటాం. ఓకే అండి, ఎంత హెల్దీ బెండి రసం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. బెండి రసానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి తరుగు ఒక చెంచా, చిన్న ఉల్లిపాయలు 6, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొంచెం, నూనె 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, వెల్లుల్లి రెబ్బలు 5. బెండి రసం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి, నూనె వేడైన తర్వాత బెండకాయ ముక్కలు, జీలకర్ర, సాంబార్ ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి మగ్గిన తర్వాత మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాత్రలో నూనె తీసుకుని వేడిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, మనం రెడీ చేసుకున్న బెండకాయ మిశ్రమం పేస్ట్ వేసి తగినంత నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బెండి రసం రెడీ.